వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వరద బాధితులకు సహాయం అందించిన సభ్యులను మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఘనంగా సత్కరించారు. ఇటీవల సంభవించిన వరదలకు నష్టపోయిన లంక గ్రామాలకు చెందిన 1250 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు, టవల్స్ పంపిణీకి సుమారు 5 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన మానవతా సభ్యులను ఈ రోజు జరిగిన మానవతా సర్వసభ్య సమావేశంలో మెమెంటోస్ తో సత్కరించారు. రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని తెలిపారు. సంస్థకి కమ్యూనిటీ హాల్ నిర్మించే ప్రయత్నం చేద్దామని తెలిపారు. పిల్లలు చూసుకోవడం, వంట వండుకోవడం, భర్త చెప్పి ఈ చేస్తే సాగు వస్తున్నాడు. అయినా కూడా వాళ్ళు ఏదో పని చేసుకుంటామండి. మొదల పరిస్థితి బ్యాడ్ బాయ్స్ గుడికల్స్ లాగా అయిపోయింది పరిస్థితి. మనం లేడీస్కి ఎంపవర్మెంట్ కోసం అది ఇచ్చేద్దాం. మహిళా మండలి బిల్డింగ్ గవర్నమెంట్ ఇచ్చారు వాళ్ళు. దాంట్లో మనం కొన్ని ఏర్పాట్లు చేసి మనకు కూడా మానవతా తరపున కొన్ని ఏమన్నా మనకి వాళ్ళకి ఎక్విప్మెంట్ ఏమైనా కావాలన్నా మంచి చెడు ట్రైనింగ్ ఏదో కొన్ని సిస్టమ్స్ మనం డెవలప్ చేస్తే బాగుంటుందని. సంస్థ చైర్మన్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ సహాయం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. మంచి వేదిక ఉంటే దాతలు ముందుకు వస్తారని తెలిపారు. ఈ సమావేశం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ మధ్యకాలంలో ఏర్పడిన వరదలకి మన తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్న లంక గ్రామాలు సుమారు 14 లంక గ్రామాలకి మానవతా సభ్యులు ఇచ్చిన కంట్రిబ్యూషన్తో 5 లక్షల రూపాయలు విలువ కలిగిన గ్రాసరీస్ని, దుప్పట్లని, టవల్స్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఈరోజు సహాయం చేసిన మానవతా సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతా సభ నిర్వహించాము. మంచి ప్లాట్ఫామ్ కనుక దొరికితే దాతలు ముందుకు వస్తారు. ఎంత దాతృత్వం చూపించడానికి, సహాయం చేయడానికి ముందుకుంటారనే దానికి మేము ఒక మంచి ఉదాహరణకి తీసుకున్నాము. ఒక 2-3 రోజుల్లోనే 5 లక్షల రూపాయలు మేము పోగు చేయగలిగాము, ఇవ్వగలిగాము. కాబట్టి ఈ వరద బాధితులకి ఒక మంచి కుటుంబాలకి 1250 కుటుంబాలకి మేము సహాయం చేయడానికి సహకరించిన మా మానవతా సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సభ్యులు డాక్టర్ భీమవరపు సాంబిరెడ్డి మాట్లాడుతూ మానవతా తరపున హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్ మాట్లాడుతూ మెంబర్షిప్స్ పెంచే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కోరపాటి రవీంద్రనాథ్, కళ్యాణి దంపతులు ఇంటర్మీడియట్ చదువుతున్న తుళ్లూరు తేజస్వికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం, అన్నాబత్తుని శ్రీధర్ డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్న వలవరపు జనార్దన్ రావుకి 12,000 ఆర్థిక సహాయం మానవతా ద్వారా అందజేశారు. కార్యక్రమంలో పి వెంకట్, పర్మి వాసు, డి సోమయ్య శాస్త్రి, ఎస్వి శర్మ, వెంపటి సత్యనారాయణ, ఎం రవీంద్రనాథ్, వై రోహిణి మానవతా సభ్యులు పాల్గొన్నారు. గత నెల సెప్టెంబర్ 1, 2, 3, 4, 5 తారీఖుల్లో మన పరిసర ప్రాంతాలైన లంక గ్రామాల్లో వచ్చిన విపరీత వరదకి ప్రజలు చాలా ఇబ్బందులు గురయ్యారు. వాళ్ళ ఇబ్బందులకు మా మానవతా తరపున చిరు సహాయం చేయాలని తలంపుతో మేము ఒక నిర్ణయం తీసుకుని మా గ్రూపులో ఫార్వర్డ్ చేయగానే 1-2-3 డేస్లోనే సుమారు 5 లక్షల రూపాయలు విరాళాలు వచ్చాయి. ఆ విరాళాలతో మేము లంక గ్రామాలకు వెళ్ళి మా రీజనల్ చైర్మన్ గారు కొత్త సుబ్రహ్మణ్యం గారు ఆదేశాల మేరకు, అట్లానే రామచంద్ర గారు మా చైర్మన్ గారు ఆదేశాల మేరకు లంక గ్రామాల్లో స్వయంగా మేము ఒక టీముగా ఏర్పడి వెంకట గారు, శ్రీనివాస్ గారు, వాసు గారు అట్లానే కొంతమంది టీమ్గా ఏర్పడి అక్కడ ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చూసి తర్వాతే ఒక నిర్ణయానికి వద్దామని మేము చెప్తే అది మంచి ఆలోచన అని మా రీజనల్ చైర్మన్ గారు చెప్పడంతో ఆ గ్రామాల్లో ఒక 5 రోజులు పర్యటన చేశాము. ఏ గ్రామం అయితే ఎక్కువగా ఆ గ్రామ ప్రజలు ఇబ్బంది పడ్డారో, నిజంగా ఎవరికైతే మనం ఇచ్చేది ప్రతి రూపాయి లబ్ధి చేకూరుతుందో అనే ఆలోచనతో మేము ఆ పరిసర ప్రాంతాల్లో తిరిగి లబ్ధిదారులని వాళ్ళకి టోకెన్ ఇష్యూ చేసి ఆ టోకెన్ ప్రకారం వాళ్ళకి సరుకులు సుమారు 700 రూపాయలు విలువ చేసి సరుకులు ఇవ్వడం జరిగింది. పండుగ రోజున చేనేత వస్త్రాలు ధరించి నేతన్నలకు అండగా నిలవాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా చేనేత కార్మికులు కష్టపడుతున్నారని, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తాను గమనించినట్లు తెలిపారు. రాష్ట్రం వ్యాప్తంగా నేను తిరిగినప్పుడు చేనేత కార్మికుల్ని చాలామందిని కలిసి వాళ్ళు పడే ఇబ్బందులు, కష్టాలని నేను తెలుసుకున్నాను. చేనేత వస్త్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, పోచంపల్లి, సిరిసిల్ల, గద్వాల్, ఖాదీ ప్రసిద్ధి చెందినవి. నూలు సేకరించినప్పుడు బట్ట నేసే వరకు ఆ కార్మికుడు పడే కష్టాలు,
ఇబ్బందులు ఎన్నో. అతను ఆరోగ్యం కూడా లెక్క పెట్టకుండా ఆ బ్లీచింగు యాసిడ్ మధ్యన నుంచుని అతను బట్ట నేస్తున్నారంటే మనం అందరం ఒకటే ఆలోచించాలి. వాళ్ళు పడే ఆ కష్టం నూళ్ళు పోగుతో వాళ్ళు అద్భుతాలని సృష్టిస్తున్నారు. చేనేత అన్నలకు సంఘీభావంగా రాబోయే పండగ రోజుల్లో మనం చేనేతర వస్త్రాల్ని ధరించి నేతన్నలు ఆనందంలో మనం కూడా వాళ్ళతో పాలు పంచుకుందాం. మన చేనేత, మన సంస్కృతి, మన సాంప్రదాయం. జన విజ్ఞాన వేదిక గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో పిల్లల కథల పోటీలు జరిగాయి. ఏసీ కాలేజీలో స్కూల్ విద్యార్థులకు పిల్లల కథల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు సత్యనారాయణ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. పిల్లల్లో సృజనాత్మక శక్తి, ఆలోచన విధానం మెరుగుపరచడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 50 కథలను తీసుకుని చిన్నపిల్లల కథల పుస్తకం ప్రింట్ చేస్తామని చెప్పారు. కథల పోటీలు ఈరోజు ఏసీ కాలేజీలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి దాదాపు 450 మంది పైగా పిల్లలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా దీన్ని జన విజ్ఞాన వేదిక ఎందుకు తీసుకుంది అంటే పిల్లలలో ఆలోచన శక్తిని పెంపొందించడానికి కథలు ఉపయోగపడతాయి. మనం కూడా చిన్నపిల్లలప్పుడు పెద్దలు చెప్పినటువంటి నీతి కథలు అట్లాంటివి వినే పెరిగినటువంటి వాళ్ళం. అలాగే మన పిల్లలకు కూడా ఇప్పుడున్నటువంటి విద్యా విధానంలో భాగంగా పిల్లల్లో ఊహాత్మక శక్తిని ఊహలకు సంబంధించినటువంటి ఆ శక్తిని పెంపొందించే విధంగా ఈ కథలు అనేవి దోహదపడతాయనేటువంటి ఉద్దేశంతో పిల్లల్లో ముఖ్యంగా ఆవిష్కరణలు కొత్తవి జరగాలి అంటే వాళ్ళ యొక్క ఊహాశక్తి పెంపొందాలి. ఆ ఆవిష్కరణలకి కూడా కారణమయ్యేటువంటి ఈ కథలని మనం ప్రోత్సహించాలనేటువంటి మన ముందు తరం వాళ్ళు చేసింది ఏదో తర్వాత తరం వాళ్ళకి చేయాలంటే మధ్యగా ఉన్నది ఈ పిల్లలు. ఈ పిల్లలకి ప్రోత్సాహకరమైనటువంటి ఉదాహరణలతో కథలు చెప్తే బాగుంటుంది. ఆచరణ యోగం చెప్పాలి. అంటే ఏంటంటే 7 సప్త సముద్రాలు దాటడం అన్నది సృజనాత్మకకి చెప్పడం కానీ సప్త సముద్రాలు దాటడం అన్నది సాధ్యం కాదు. అందుకనే వాళ్ళు చెయ్యగలిగినటువంటి పనులు చేసేది, ఆ బాల్యంలో చేసేది చూసి రాయకుండా ఉండటం గాంధీ కథ ఇన్స్పిరేషన్. చిన్న చిన్న శ్రవణ కుమారుడు తల్లిదండ్రులను గౌరవించటం. అమ్మవాడి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశిష్ట పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో అమ్మవాడి చారిటబుల్ ట్రస్ట్ 6వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజంలో సేవా కార్యక్రమాలు చేసే 100 మందికి విశిష్ట పురస్కారాలను డీఎస్పీ వి గణేష్ బాబు చేతుల మీదుగా అందజేశారు. నిర్వాహకులు డాక్టర్ అల్లడి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. అమ్మవాడి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనాథలకు, వృద్ధులకు, కుష్ఠవ్యాధి ఉన్నవారికి సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. 6వ వార్షికోత్సవం సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 100 మందికి మదర్ తెరిసా సేవారత్న పురస్కారాలు, విశిష్ట సేవారత్న అవార్డులు, కుటుంబ అవార్డులు అందజేస్తున్నామని తెలిపారు. అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కరోనా టైం నుంచి కూడా పెద్దలు చెప్పిన విధంగా అనేక సేవా కార్యక్రమాలు చేశాము. ఈ అమ్మఒడి చారిటబుల్ ట్రస్టు పేదల కోసం, అనాథల కోసం, వృద్ధుల కోసం, వికలాంగుల కోసం, లెపర్సీ పేషెంట్ల కోసం కష్టపడి ఈ సంస్థ పనిచేస్తుంది. ఇప్పటి వరకు సంస్థకు ఎలాంటి డోనర్స్ లేరు, డొనేషన్లు లేవు. ఇదంతా స్వయం కృషితోటి మా కుటుంబము మేము కలిసి ఈ సంస్థను ముందుకు నడిపిస్తున్నాము. పేదలకు అన్నప్రసాదాలు పంచిపెట్టడం కానీ, పేదలకు బట్టలు ఇవ్వడం కానీ, అట్లాగే రోగుల్లో కుష్ఠవ్యాధి వాళ్ళకి ప్రతి సంవత్సరము కూడా వాళ్ళకి భోజనాలు పెట్టడము, బట్టలు ఇవ్వటము, అట్లాగే హాస్పిటల్స్లో కూడా ఈయన మందులు ఇవ్వటము, ఇట్లాగ అనేక కార్యక్రమాలు ఈయన అమ్మఒడి ట్రస్ట్ ద్వారా చేస్తున్నారు. కాబట్టి ఈ అమ్మఒడి ట్రస్ట్ చాలా ఇంకా బాగా విశదపరిచి దీనికి ఒక మంచి బోర్డు ఏర్పాటు చేసి ఈ అమ్మఒడి ట్రస్ట్ని ప్రజలందరూ సహకరించి ఈ అమ్మఒడి ట్రస్ట్కి, అట్లాగే వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఈ అమ్మఒడి ట్రస్ట్కి డోనర్స్గా, ఎన్జిఓస్కి, సేవా సంఘాల్లో ఉన్నటువంటి వారికి అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళకు జ్ఞాపిక ఇవ్వటం అనేది ఏంటంటే వాళ్ళల్లో చైతన్యాన్ని పొందుపరచడం. సేవ చేసేటువంటి ఎన్జిఓలందరూ కూడా వారి యొక్క భావ వ్యక్తీకరణతో ఇక్కడ పాలుపంచుకొని మనం జనం, జనం మనం, చైతన్య ప్రభంజనం, ఇది సేవా ప్రభంజనం అని చాటి చెప్పడం కోసం అల్లాడి శ్రీనివాసరావు గారు చేస్తున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి సీఎం సహాయ నిధి కింద 6 లక్షల ఆర్థిక సహాయం అందించిన మంత్రి నాదెండ్ల మనోహర్. పదవీ విరమణ పొందిన రిటైర్డ్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఆవుల మురళీకృష్ణ యాదవ్కు తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘన సత్కారం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.